అలానే జైవింద్ర పథకంలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జైవింద్ర పథకంలో ఉన్న ప్రధాన వార్త ప్రోటోకాల్ వివక్ష. ప్రోటోకాల్ అనేది వివక్షత ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రోటోకాల్ వివక్షత అనేది లేనలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ వివక్షత ఏర్పడుతుంది. ప్రోటోకాల్ వివక్షత అనేది ఏది అంటే ఇలా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి బట్టి విక్రమార్క, ఇద్దరికి సంబంధించినటువంటి ఇద్దరు సమానమే. అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ ఎంత సమానమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బట్టి విక్రమార్క అనే మంత్రి గారు కూడా అంతే సమానం. కానీ అక్కడ ఒక రకంగా ఉంది, తెలంగాణలో మరో రకంగా ఉంది. అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకు సమానమైనటువంటి హోదా, డిప్యూటీ సీఎంకి సమానమైన హోదా, ఆ ప్రోటోకాల్ వివాదం అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వివక్ష లేదు. అక్కడ సీఎంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకలలో ఉన్నాయి. అక్కడ సమానత్వం ఉంది. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి నాకెంత సమానత్వ నాకెంత గౌరవం ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా అంతే గౌరవం ఇవ్వాలని ఆయన ఫోటోతో పాటు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి కూడా ఫోటో కూడా పెట్టడం జరిగింది. మరి తెలంగాణలో ఎందుకు వివక్షత? తెలంగాణ దృష్టికి వచ్చేసరికి ఎందుకు వివక్షత ఉందంటే తెలంగాణలో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఉంది. మన డిప్యూటీ సీఎంది కూడా పెట్టాలి కదా, డిప్యూటీ సీఎంది తప్పకుండా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి డిప్యూటీ సీఎంది వీలుంటే హోమ్ మినిస్టర్ ఫోటోలు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ సీఎం మాత్రమే ఫోటో పెట్టుకున్నారు తెలంగాణకు సంబంధించి. మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఫోటో మాత్రమే పెట్టుకుంటే మరి డిప్యూటీ సీఎం కూడా అదే హోదా కలిగినటువంటి వ్యక్తి కదా. డిప్యూటీ సీఎం హోదా కూడా రాష్ట్రానికి బలమైనటువంటి హోదా కదా. మరి ఎందుకు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టలేకపోతున్నారు? ఎందుకు వివక్షత చూపిస్తున్నారు? డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డనా, లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి అనగారిన వర్గాల నుంచి వచ్చిన ఆయన ఎందుకు గౌరవించుకోవాలన్నటువంటి ఒక వివక్షతనా? డిప్యూటీ సీఎం కూడా అదే తరహా ఉన్నటువంటి వ్యక్తి కదా. డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యేటువంటి వ్యక్తి కదా, సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి కదా. సీఎం రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆయన అక్కడ అడ్జస్ట్ అవుతున్నప్పటికీ కూడా ఆయన కనీసం ఆయన గౌరవించలేనటువంటి పరిస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత బాధాకరం. ఒక పక్కన బీఆర్ఎస్ అధికారంలో రాకముందుకు దళిత సీఎం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక దళిత సీఎం అనే మాటను ఊసెత్తలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం కూడా అఘోరపరిచే విధంగా, డిప్యూటీ సీఎం కూడా అవమానించే విధంగా, దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మరి ప్రోటోకాల్ వివాదం వచ్చిందంటే సంవత్సరం అవుతుంది, సంవత్సరం గడిచిపోయినటువంటి సందర్భంలో ఇంకా నన్న డిప్యూటీ సీఎం గారిని గౌరవిస్తారు కావచ్చు. డిప్యూటీ సీఎం గారి ఆ ఫోటో ఏదైతున్నా ప్రభుత్వ కార్యాలయంలో పెడతారు కావచ్చు అనేటువంటి సందర్భం ఉంది. పక్క రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం గారికి గౌరవం పెరిగితే పక్క రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఏ జిల్లా కలెక్టర్లో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడ కానీ డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. అందుకోసమే ప్రోటోకాల్ రగడ, అందుకోసమే వివక్షత ఏ విధంగా ఉందంటే భయంకరమైనటువంటి వివక్షత ఉంది. ఇది ప్రజాపాలనకి భయంకరమైనటువంటి దుస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎంత గమనిస్తున్నారు అంటే అంత గమనిస్తున్నారు. రాచరిక పోకడలకు పోతే నష్టం జరిగేది పార్టీకి నష్టం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇది మీరు తెలుసుకోండి. ఒకవేళ నిజంగా ప్రజాపాలన అంటే అందరి సమానంగానే ఉండాలి. ప్రజాపాలన అంటే అందరికి సుభిక్షంగా ఉండాలి. ప్రజాపాలన అంటే కుల మత వర్గ భేదం లేకుండా అందరూ సమానమనే హోదాలో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ సీఎం గారికి అడుగడుగున అవమానం జరుగుతుంది. అవమానమే ఇవాళ ప్రధానంగా రాసినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అది ఎక్కడెక్కడ అంటే మేధావులారా, దళిత బహుజనులారా, ఆత్మగౌరవ విషయానికి వస్తే ఎవరైనా సమానమే. ఆత్మగౌరవ విషయంలో అందరి సమానమే. ఇక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం సంబంధించినటువంటి అంశం, తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి టీజీ
ఇక్కడ సీఎం సంబంధించిన అంశం. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలు. ఈ తెలుగు రాష్ట్రాలు మొన్ననే మనం విడిపోయినాం. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనం విడిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, అలానే డిప్యూటీ సీఎం వచ్చి పవన్ కళ్యాణ్. ఇక అది తెలంగాణ సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇంకో మనిషి బట్టి. ఇక్కడ ఇద్దరు సమానమైనటువంటి హోదాలు, ఇక్కడ ఇద్దరు సమానమైనటువంటి హోదాలో కానీ ప్రోటోకాల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక్కడ మన మాత్రం ఈ ప్రోటోకాల్ విషయంలో ఓన్లీ సీఎం మాత్రమే ఫోటో ఉంది. ఇక్కడ సీఎం ఫోటో మాత్రమే ఉంది, కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటో లేదు. ఇక్కడ సీఎం ఈ ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో మాత్రమే ఉంది, రేవంత్ రెడ్డి సీఎం ఫోటో మాత్రమే ఉంది తెలంగాణలో. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ ఆంధ్ర చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి. ఈ రెండు ఫోటోలు కూడా సమానమైనటువంటి ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒకటే ఫోటో ఉంది. ఈ దానికి వివక్షత ఎందుకు అనేటువంటి ప్రధాన కారణం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది ప్రోటోకాల్ దగ్గర. ఇక్కడ మాత్రం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎందుకు వివక్షత? ఏమైపోయింది? ఒక దళితుడు అనేటువంటి విషయమా? ఇక్కడ దళితుడు అనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ దళితుడు నిజంగా మేధావి కదా? ఈ దళితుడి సీఎం అయ్యేటువంటి అవకాశం లేదా? 1956లో దామోదర సంజీవయ్య నుంచి మొట్టమొదటిసారిగా సీఎం అయిన వ్యక్తి కూడా ఒక దళిత బిడ్డనే. 1956లో మొట్టమొదటి సీఎం అయిన వ్యక్తి కూడా దళిత సామాజిక వర్గం దామోదర సంజీవయ్య అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆ సందర్భం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇంకా వివక్షత కొనసాగుతూ ఉండాలా? ఎన్ని రోజులు వివక్షత కొనసాగాలి? ఎవరి కోసం? ఒక పక్కన 75 ఏళ్ల స్వతంత్ర భారత సంబరాలు చేసుకుంటున్నాం, మరో పక్షాన కులాలు లేవు మతాలు లేవు అని చెప్పుకుంటూనే ఇలా కుల వివక్షతను పెంచి పోషించేటువంటి నాయకులు ఉంటే రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, రాబోయే తరాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ ఒక విధంగా, ఐఏఎస్ ఐపీఎస్ లకు ఒక వివక్షత, ఐఆర్ఎస్ లకు ఐఎఫ్ఎస్ లకు ఒక వివక్షత. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఉంటే చాలు, వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా వాళ్ళు పక్కన పోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఓసీ అయితే వాళ్ళు టాప్ లో ఉంటారు, టాప్ పొజిషన్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం. ఒకవేళ బీసీలే ఉన్నట్టయితే ఈ పొజిషన్ లో వాళ్ళు ఏ విధంగా అయినా వచ్చేటువంటి పరిస్థితి. కానీ మరి దళిత ముఖ్యమంత్రి అనేటువంటి మాట, దళిత ముఖ్యమంత్రి దళితుల సేవ చేయాలి, దళిత ముఖ్యమంత్రి దళిత మంత్రులను దళితుల సేవ చేయాలి, దళిత ఎమ్మెల్యేలు దళితుల సేవ చేయాలి ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడ చేయలేనటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటే ఎంత వివక్షతో జయవీంద్ర పత్రిక రాసింది. అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేనేం చెప్తున్నట్టే ఆత్మగౌరవం మించింది ఏం లేదు. ఆత్మగౌరవ జోలికి వచ్చినట్టయితే అందరూ సమానమే. సీఎం అయినా పిఎం అయినా రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా సోనియా గాంధీ అయినా అందరూ సమానమే. అందుకోసమే రాహుల్ గాంధీ గారికి ఈ విషయం తెలవాలని ఉద్దేశంతోనే రాస్తున్నాం. ఎందుకు ప్రోటోకాల్ రానంటే ఇక్కడ చూద్దాం. ఇక ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ? సామాజిక న్యాయం కొలువడిందా? అణచివేత ధోరణి కొనసాగుతుందా? సీఎం రేవంత్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తుంది ఎవరు? 40 సంవత్సరాల ప్రతిక్ష రాజకీయ చరిత్రలో బట్టి విక్రమార్క క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ప్రతిపక్షాల ముందు బలమైన చర్చలు జరగాలి. నిజమేదో మోసమేదో పరస్పర చర్చలోనే ప్రజలకు తెలిసేది. ప్రభుత్వ అధికారులు సైతం ప్రోటోకాల్ మారుస్తున్నారు. ప్రభుత్వమే ప్రోటోకాల్ వివక్షత మచ్చబడనుందా? రేవంత్ రెడ్డి సారథ్యానికి డోకలైనప్పుడు డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ కాంక్షలండి. గత ప్రభుత్వం ప్రోటోకాల్ ను తొక్కిపారేసింది. క్రిస్మస్ మాసంలో దళిత క్రైస్తవులపై దాడులు పెట్టరేగిపోతున్నాయి. మున్సిపల్ రెవెన్యూ విద్య ఆరోగ్య శాఖలో ప్రోటోకాల్ అంచివేయబడుతుంది. ప్రోటోకాల్ వివాదానికి తెరదింపండి డాక్టర్ పరిగణ శివ. చూడండి ఎంత ఘోరం, ఎంత దారుణమైనటువంటి వివక్షత. ఇలా ఫోటో పెట్టడానికి కూడా మీరు సిగ్గుపడితే, ఫోటో పెట్టడానికి కూడా మీరు అవమానంగా భావిస్తే ఆయన అత్యున్నతమైన హోదా కలిగినటువంటి ఒక డిప్యూటీ సీఎం, చదువుకున్నటువంటి మేధావి, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని అందరూ కూడా అమ్మేసుకున్నటువంటి సందర్భంలో, పార్టీ నిజంగా 4 ముక్కలుగా చేసినటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులతో ఆయన గలం విప్పి ప్రతిపక్ష నాయకులను కూడా ముచ్చమటలు పట్టించి
గురించి నేను ఉన్నాను నికసైన కాంగ్రెస్ కార్యకర్తలని ఇలా 4 కోట్ల ప్రజలకు ఇలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు పెట్టట్లేదు? నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? ఇలా పదవులు శాశ్వతం కాదు, ఇలా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇలా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఎప్పటికీ శాశ్వతమో. ఈ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటేనే ఇలా మీరు అత్యున్నతమైన స్థానాలకు వస్తున్నారు. మరి ఎందుకు ఈ వివక్షత చేస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జయమిద్ర పత్రిక రాసింది. ఉచిత పథకాలు, ఉద్యోగ నియామకాలు నేటి ప్రధాన వార్తలో మీ డాక్టర్ పరిగణ శివ రాసినటువంటి ప్రధాన వార్త. ఉచిత పథకాల విషయంలో కూడా ఉచిత పథకాలు ఎక్కడ పోయినాయి, ఉచిత పథకాలు ఎందుకు తీసుకోవాలి, ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్తున్నాయి, అది కూడా ప్రధానంగా రాయబోతున్నటువంటి ప్రధాన వార్త. ప్రజాపాలన అంటే సమన్యాయం అయినప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలో ప్రభుత్వ కార్యాలయంలో పొందుపరచడంలో వివక్షత ఎందుకు చూపిస్తున్నారని డాక్టర్ పరిగణ శివ ప్రశ్నించారు. 40 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో మచ్చలే నాయకునిగా పేరు ప్రతిష్టలు గడిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం స్థానానికి అర్హత కలిగిన నాయకునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన శక్తి సామర్థ్యం పరిజ్ఞానవంతమైన నాయకునిగా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి హయాంలో డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహ ఫోటోతో ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటనను నేడు గుర్తుకు చేశారు. అదే పద్ధతిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటనను మర్చిపోలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ప్రలోభాలకు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు దళితుల హక్కులను కలరాశారన్నారు. పేరుకే దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటూ దళితులను మోసగించిన సంఘటనలు కోకొల్లగా కలవన్నారు. నేడు ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రమే కనిపిస్తున్నాడు. దళిత ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క ఫోటో ప్రజాపాలనలో కఠినమైన వివక్షత కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. చిన్న చూపు చూస్తూ భావిస్తున్నారు. నిమ్న జాతులైనా చిన్న చూపు చూస్తూ ప్రోటోకాల్ వివాదాలు సృష్టితో పాటు ప్రోటోకాల్ వివక్షతలను పాటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్న నాయకులు ఎవరన్నారు? జాతి వివక్షతకు గురవుతున్న డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క అగ్రవర్ణాల కన్నా ఆరితేరిన పరిజ్ఞానవంతులైన తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజాసేవలు ప్రాణంగా భావించే డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ వివక్షతకు గురిగా పోతుండడం యావత్ తెలంగాణ దళిత సమాజం తట్టుకోలేకపోతుందన్నారు. మంత్రుల ఫోటో రాయశాఖ అధికారుల కార్యాలయంలో జబర్దస్త్ గా కొనసాగుతుండగా మంత్రుల కన్నాపై స్థాయి కలిగిన డిప్యూటీ సీఎం పై నిర్లక్ష్యంతో ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను పక్కపక్కన చూపిస్తూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నత కార్యాలయంలో పొందుపరచగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనకు ప్రభుత్వ పాలనకు ప్రతీకంగా కొనసాగిస్తూ ఆశీష ప్రజల అభిమానాన్ని పొందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ కార్యాలయంలో ఒంటరి ఫోటోతో కొనసాగిన నిందలు మోయాల్సి వస్తుందన్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారత్వాన్ని తునప్రాయంగా చూస్తూ అహంకారం గర్వానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ప్రజాసేవ కోసం కట్టుబడి పనిచేసే నాయకులుగా పేరు సంపాదించుకుంటుండగా తనతో పాటు సమానంగా 18 గంటల పాటు సహచర నాయకత్వంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం ను చిన్న చూపు చూసే విధంగా చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్న తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. అధికార కార్యాలయం ఎక్కువ శాతం ఎస్సీ అధికారం చిన్న చూపు చూస్తూ అవమానపరిచిన పరిసరాలు ఆనవాయితీగా మారిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రకమైన సామాజిక వర్గం అన్ని పదవుల్లో కొనసాగుతూ ప్రజాపాలన విరుద్ధమైన పరిపాలన అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు నేటికి పార్టీలు మారకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని రాజకీయ జీవితంలో కొనసాగించాలన్న సంగతి తెలంగాణ ప్రజలు గర్వంగా భావిస్తున్నారు. వయసులో చిన్నవాడైనప్పటికీ పోరాటాలు అందరినీ మించిన శక్తి సామర్థ్యాలను నింపుకొని సీనియర్ నాయకుల సూచనలు సలహాలు తీసుకునే ఈ రోజునటువంటి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి బట్టి విక్రమార్క గారు ఇలా బట్టి విక్రమార్క గారు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు కూడా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్సీఎంలు మొదలుకుంటే ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయి దాకా ఎదిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆయన జీవితం అంకితం చేసుకునే విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ప్రోటోకాల్ వివాదం చేస్తున్నారు? ఒక పక్కన యాదాద్రి జిల్లాలో వివాదం, మరో పక్కన ఇలా సంక్షేమ పథకాల విషయంలో వివాదం, యాదాద్రి విషయంలో కూడా వివాదం ఉంటే జయమిద్ర పత్రిక రాసిన తర్వాత ఇలా సమానత్వం ఇచ్చింది. కానీ ప్రోటోకాల్ విషయంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉందో ప్రభుత్వ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడమే బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తేటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా 1 year జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పటికైనా ఫోటోలు పెడతారంటే ఫోటోలు పెట్టలేనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.